ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. రాష్ట గవర్నర్లు లెప్టినెంట్ గవర్నర్ల సమావేశం రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఈరోజు రాష్టపతి భవన్ లో ప్రారంభమైంది. హర్ ఘర్ దస్తక్ పేరిట అర్హులైన వారికి వారి ఇళ్ల వద్దే కోవిడ్ టీకా అందించాలన్న కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అభ్యర్థనను వివిధ రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు తెలిపారు. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.25% పెరిగింది. గత 24 గంటల్లో దేశంలో 17,000కు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 100 కోట్ల కోవిడ్ 19 టీకాలను అతి తక్కువ సమయంలో అందించిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ ఘనతను సాధించడంలో తమ వంతు పాత్ర పోషించిన వైద్యులు, నర్సులు, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆకాశవాణి సవినయంగా నమస్కరిస్తోంది. కోవిడ్ పైన పోరు ఇంకా కొనసాగుతోందని గుర్తు చేస్తూ టీకాలు పూర్తిగా తీసుకున్న వారు వెంటనే తీసుకోవాలని, టీకాలు వేసుకోవడంలో ఇతరులకు సహాయపడాలని కోరుతున్నాం. పండుగల సీజన్లో మాస్కును తప్పక ధరించండి. భౌతిక దూరం, ముఖం, చేతుల శుభ్రత విధిగా పాటించండి. రాష్ట గవర్నర్లు, లెప్టినెంట్ గవర్నర్ల 51వ సమావేశం ఈరోజు రాష్టపతి భవన్ లో ప్రారంభమైంది. ఈ సదస్సుకు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షత వహిస్తున్నారు. కోవింద్ సదస్సుకు అధ్యక్షత వహించడం ఇది 4వసారి. అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, లెప్టినెంట్ గవర్నర్లతో పాటు ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. తన ప్రారంభ ఉపన్యాసంలో రాష్టపతి కరోనాపై మన దేశం సమర్థవంతమైన పోరాటాన్ని జరిపిందని చెప్పారు. ఈ విషయంలో కరోనా యోధులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ప్రభుత్వ చర్యలు, శాస్తవేత్తల కృషి కారణంగా మన దేశం మహమ్మారిపై పోరాడేందుకు వ్యాక్సిన్ అతి త్వరలో అభివృద్ది చేయగలిగిందని కూడా కోవింద్ చెప్పారు. రాష్టపతి అధ్యక్షతన జరుగుతున్న 51వ గవర్నర్లు, లెప్టినెంట్ గవర్నర్ల సమావేశంలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ గిరిజన ప్రాంతాల అభివృద్ది, గిరిజనుల ఆరోగ్యం గురించి ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఎంపికైన 6 గవర్నర్లలో డాక్టర్ తమిళిసై కూడా ఒకరు. రాష్టంలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తాము చేపట్టిన అధ్యయన ప్రాజెక్టు గురించి ఆమె ఈ ప్రదర్శనలో తెలియజేశారు. హర్ ఘర్ దస్తక్ పేరిట అర్హులైన వారికి వారి ఇంటి వద్దనే కోవిడ్ టీకా వేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీకాకరణ ఉద్యమం గురించి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు తొలి డోసు టీకా వేయించుకున్న వారికి లేదా రెండో డోసు కోసం నిరీక్షిస్తున్న వారికి వారి వారి ఇళ్ల వద్దే టీకాలు వేయాలని అన్నారు. దేశంలో టీకాలు అందని ఇల్లు ఒకటి కూడా లేకుండా చేసేందుకు రాష్ట, కేంద్రపాలిత ప్రాంతాలు కలిసికట్టుగా పనిచేయాలని ఈ సమావేశంలో ప్రసంగించిన మాండవీయ కోరారు. దక్షిణ అయోధ్యగా ప్రతీతి చెందిన భద్రాచలంను రామాయణ సర్క్యూట్ లో చేరుస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. భద్రాచలంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ఆయన ఈరోజు విలేకరులతో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని అంజనాద్రిని రామాయణ సర్క్యూట్ లో చేర్చడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని, ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పారు. అలంపూర్ జోగులాంబ ఆలయ అభివృద్దికి 35 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు కిషన్ రెడ్డి తెలియజేశారు. ఇలా ఉండగా కెనడా నుంచి వెలికితీసిన అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ఈరోజు వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రాణప్రతిష్ఠ చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డిజిలాక్ ఆవశ్యకత పెరిగింది. దీని ద్వారా డిజిటల్ సాధికారత సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని కరీంనగర్ జిల్లా ఈ డిస్టిక్ట్ మేనేజర్ శ్రీరామ్ శ్రీనివాస్ రెడ్డి మా కరీంనగర్ ప్రతినిధి సంపత్ కుమార్ కు తెలుపుతూ, Digital Locker intends to provide citizens with digital empowerment by allowing them to access authentic digital documents through a digital document wallet. Government is aiming for the digital transformation with a philosophy, minimum government and maximum governance. So it is paperless layer. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు 120 కోట్ల 8 లక్షల వ్యాక్సిన్ డోసులు అందజేసింది. ఇంకా 16 కోట్ల 74 లక్షల టీకాలు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద నిల్వ ఉన్నాయని
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రాష్టాలకు కోవిడ్ వ్యాక్సిన్లు సరఫరా చేస్తోంది. దేశంలో జాతీయ టీకాకరణలో భాగంగా ఇంతవరకు 110 కోట్ల 23 లక్షలకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో 52 లక్షల 69 వేలకు పైగా వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇలా ఉండగా గడిచిన 24 గంటల్లో దేశంలో 13 వేలకు పైగా కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. క్రియాశీలక కేసుల సంఖ్య 138,556గా ఉంది. గత 266 రోజుల్లో చూసినట్లయితే ఇదే అతి తక్కువ సంఖ్య కాగా జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.25% చేరుకుంది. గత 24 గంటల్లో 13 వేలకు పైగా కోవిడ్ వ్యాధిగ్రస్తులు కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,38,925,000కు చేరింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ డీజీసీఏలో ఈ పరిపాలన వేదికను ఈరోజు జాతికి అంకితం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి కలకన్న డిజిటల్ ఇండియాను పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ కూడా అమలు చేస్తోందని అన్నారు. డీజీసీఏ కార్యకలాపాల సంపూర్ణ డిజిటలీకరణ లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ఉందని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, స్వతంత్ర భారత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అబుల్ కలాం ఆజాద్ ఆగస్టు 15, 1947 నుండి ఫిబ్రవరి 2, 1958 వరకు విద్యామంత్రిగా దేశానికి సేవలందించారు. ఆయన కేవలం పండితులే కాక విద్య ద్వారా దేశ నిర్మాణం జరగాలని కలలు కన్న దార్శనికుడు. 2008వ సంవత్సరం నుండి జరుపుకుంటున్న విద్యా దినోత్సవంలో భాగంగా ప్రతి ఏడూ నవంబర్ 11న పాఠశాలల్లో విద్యార్థుల కోసం చర్చాగోష్ఠులు, వ్యాసరచన పోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ లేదా మేలో 5G స్పెక్ట్రమ్ వేలం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని కేంద్ర కమ్యూనికేషన్, ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2021 టైమ్స్ నౌ శిఖరాగ్ర సదస్సు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దీనిపై టెలికాం క్రమబద్దీకరణ సంస్థ కృషి చేస్తోందని, వారి సిఫార్సులు అందిన వెంటనే వేలం చేపడతామని చెప్పారు. బొంబాయి స్టాక్ ఎక్సేంజ్ సెన్సెక్స్ సూచీ ఈరోజు 437 పాయింట్ల పతనమై 59,920 వద్ద ముగియగా జాతీయ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 144 పాయింట్లు పడిపోయి 17,874 వద్ద ముగిసింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి ఈరోజు కొత్తదిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నారు. నిన్న బొమ్మాయి కేంద్ర గనులు, బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. ఈ నెల 20వ తేదీ నుంచి 28 వరకు గోవాలో 52వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం జరుగుతుంది. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్స్ ఫెస్టివల్స్, గోవా రాష్ట ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ ను మిశ్రమ పద్దతిలో అంటే కొన్ని చిత్రాలు, కార్యక్రమాలు ఆన్లైన్ వేదికగా, మరికొన్ని ప్రత్యక్షంగా జరుగుతాయి. మహారాష్ట మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్ తనకు, తన కుటుంబానికి అప్రతిష్ట తెస్తూ ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో చట్టపరంగా చర్య తీసుకుంటామని రాష్ట మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ హెచ్చరించారు. హిందుత్వాన్ని విప్లవ జిహాదీ వర్గంగా పోలుస్తూ కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకాన్ని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. ఈరోజు కొత్తదిల్లీలో బీజేపీ పార్టీ ప్రతినిధి గౌరవ్ భాటియా విలేకరులతో మాట్లాడుతూ ఈ విమర్శ చేశారు. రాష్ట గవర్నర్లు, లెప్టినెంట్ గవర్నర్ల సమావేశం రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఈరోజు కొత్తదిల్లీలో రాష్టపతి భవన్లో ప్రారంభమైంది. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.25% పెరిగింది. గత 24 గంటల్లో దేశంలో 13 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.